దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 23:19. కుమారుడా, నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. చూడండి, మన హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? యెహోవా మాత్రమే. మన హృదయమును పరిశీలించేవాడు, మన అంతరంద్రియములను పరీక్షించేవాడు. కాబట్టి ఆయన మాత్రమే మన యొక్క క్రియలు బట్టి, ప్రవర్తన బట్టి ప్రతీకారము చేయవాడు కనుక మన హృదయము పాపం చేయకుండానట్లుగా మన హృదయంలో దేవుని యొక్క వాక్యమును ఉంచుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని కాపాడుకోవాలి. అంతేకాదు, మనము మన యొక్క హృదయమును యథార్థమైన ఆలోచనలతో నింపుకోవాలి. మనము యథార్థమైనటువంటి మార్గములో నడుచుకున్న రీతిగా మన జీవితాన్ని దేవుని యొక్క నీతితో నింపుకునే వారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. సమయాన్ని బట్టి, దినమును బట్టి స్తోత్రములయ్యా. నీ ప్రజలను మీ రక్తముతో కడిగి పవిత్రపరచండి. వారిని, వారి కుటుంబాన్ని కడిగి పరిశుద్ధపరచండి. నీ ప్రజలు దేని విషయంలో అయితే ప్రార్థిస్తున్నారో ప్రార్థన ప్రతిఫలం ఇవ్వండి. వారి హృదయం అంతరంగాన్ని పరిశుద్ధపరచండి. మీ యొక్క వాక్యంతో నింపండి అయ్యా. నాయన, వారి క్రియలు, వారి ప్రవర్తన అన్నీ కూడా సరిగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా వారికి, వారి కుటుంబానికి తోడుగా ఉండండి అయ్యా. నాయన, ప్రతి కీడు, శోధన, అపాయాలు తప్పించండి. పరిశుద్ధ ఆత్మశక్తితో నింపి నడిపించి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.